కార్తీక మాసం అందరూ ఆలయాలకి వెళ్ళేటువంటి సమయం. ఆలయానికి వెళ్ళిన వెంటనే అడిగేటువంటిది ఏమిటి? మీ గోత్రము పేరు చెప్పండి. చాలామంది అప్పటికప్పుడు మర్చిపోతారు గోత్రము అనేటువంటిది. కొంతమందికి అయితే గోత్రము తెలియదు. అందులో విద్యార్థులు, కాలేజీ పిల్లలు వీళ్ళందరూ ఆలయాలకు వెళ్ళారనుకోండి, తెలియదు, ఇంట్లో వాళ్ళని అడగరు. ఇటువంటి సందర్భాల్లో గోత్రము తెలియక చాలామంది ఏం చేస్తారంటే దేవుడు గోత్రంతో చేసేయండి, లేదా శివగోత్రము, విష్ణు గోత్రము అని చెప్తూ ఉంటారు. ఈ విధానము తప్పు. అటువంటి సందర్భము ఏర్పడితే కాశ్యపస గోత్రము అనేటువంటి గోత్రాన్ని చెప్పుకోవాలి. దీనికి విశేషం ఏమిటి? చెబితే ఫలితం వస్తుందా అండి? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంటే భూలోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా మనుష్యులతో సహితంగా కశ్యప ప్రజాపతి యొక్క సంతానం. అందుకారణంగానే అర్చన చేసుకునేటప్పుడు కాశ్యపస గోత్రము అంటే నేను ఆ ప్రజాపతి నుంచి వచ్చిన సంతతిని అని చెప్పి సంకల్పము చేసుకుని మీ పేరుతో అర్చన చేయించుకోండి. అప్పుడు ఖచ్చితముగా పరమాత్మ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.